నారా లోకేష్ గారు కొడుకు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ స్పోర్ట్స్ కోటాలో చేరినోడు ఎవరి దగ్గరైనా చదువు చెప్పించారా? చెప్పించున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన స్కూల్లో లేదా అందులో వాళ్ళందరినీ పోగేసి అందులో ఇంగ్లీష్ టీచర్ని, అందులో తెలుగు టీచర్ని, అందులో సబ్జెక్టులు చెప్పే టీచర్ని అందరినీ కలిసి నారా లోకేష్ గారు అబ్బాయికి పాఠం చెప్పండి చెప్పించుకోండి. మీ పిల్లోడికి చెప్పించరు. మీ పిల్లోడు ఇంగ్లీష్ బడిలో చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి సామాన్యులకి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు వాదిస్తారు. అక్కడితో వదలట్లే మీరు. చదువు సంధ్య లేని వాళ్ళని కూడా, అంటే టెట్ లేని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని, డిఎస్సి లేని వాళ్ళని కూడా మీరు టీచర్లుగా, సబ్జెక్ట్ టీచర్లుగా, లాంగ్వేజ్ టీచర్లుగా మీరు రిక్రూట్ చేస్తారు. హై స్కూల్కి కూడా మీ పిల్లోడికి చెప్పించండి. శంషేర్గా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాయి అని సొల్లుకౌరు మీ కార్యకర్తల ముందు చెప్తున్నారు కదా. నారా దేవాంశ్ గారిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన టీచర్ల దగ్గర స్కూల్లో చేర్పించండి, చదువు చేర్పించండి. ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా, రావట్లేదు, పారిపోతున్నారని మీరు పారిపోతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాం? సొర్లు కౌరులు చెప్పుకుంటా తిరుగుతున్నారు మీరు, గాలి తిరుగుళ్ళు. ఏం తిరుగుతున్నారు? విద్యాశాఖను ఏం పట్టించుకుంటున్నారు? పిల్లల భోజనాలు పట్టించుకుంటున్నారా? స్కూళ్ళల్లో ఎన్ని హాస్టల్స్లో ఎన్ని బాధలు పడుతున్నారు పట్టించుకుంటున్నారా? స్కూల్ బ్యాగులు ఇస్తారు, చిరిగిపోతాయి. టైంకి పుస్తకాలు రావు, టైంకి పిల్లలకి బ్యాగులు రావు, టైంకి యూనిఫామ్ రాదు. మంగళగిరిలో ఒక స్కూల్ కడితే సరిపోయిందా? పునాదిపాడులో ఎవరో డబ్బులు ఇస్తే, దాతలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు స్కూల్ కడితే అయిపోయిందా? విద్యాశాఖను మార్చి చూపించినట్ట. విద్యాశాఖను పతనం చేసి ఇక టీచర్ల వ్యవస్థను పతనం చేస్తూ ఇందులో దొంగతనం ఎంత కళ్ళ కట్టినట్టు కనపడుతుందంటే, డిఎస్సి పూర్తవ్వగానే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 రెండు రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొస్తారు. జీవో 56, జీవో 56 ఏనండి, జీవో 56 15 మే. చూడండి, ఏప్రిల్ 19వ తారీఖేమో 3%తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కర్లా, టెట్ అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏ పరీక్ష రాయిపోయినా పర్లేదు, సబ్జెక్ట్ టీచర్లు, హై స్కూల్ టీచర్లను కూడా ఇచ్చేస్తాడు రిక్రూట్ ఉద్యోగం. వెంటనే ఏప్రిల్ 19కిను ఈ తారీఖు ఎంత, ఎన్ని రోజులు? 15వ తారీఖు, అంటే నెల రోజులు కూడా లేదు. 26 రోజులకి అంటే తలుపు తీశాడు, దొంగలు రానిచ్చాడు, లోపల తలుపు మూసాడు. అదే దొడ్డిదారున టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని తలుపు మూసి మళ్ళీ తాళం వేసి అయిపోయింది ఎక్కడితో అని చెప్తున్నారు. మరి మీరు తప్పు చేశారా లేదు చెప్పండి. తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఆలోచించండి ఒకసారి. ప్రజలు ఎట్లాగా అర్థమైంది ప్రజలకి డిఎస్సిలో తప్పులు కాదు, అసలు ఎంత పతనం జరగాలో అంత జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా డిఎస్సిని ఎంత బస్టు పట్టించాడో, ఈ టీచర్ల వ్యవస్థని, టీచర్ రిక్రూట్మెంట్ని ఎంతగా అవినీతిమయం చేశాడో అర్థమైంది. కానీ కార్యకర్తలు కూడా మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఏం చేశాడు. 19వ తారీఖున ఏప్రిల్ 19, 2025న జీవో 4, జీవో 47 ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండానే ఏ ఉద్యోగమైనా ఇచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 4 అదే రోజు, జిఏడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచేమో జీవో 47 ఎప్పుడు ఏప్రిల్ 19, 2025. మే 15వ తారీఖున తూచా ఆ జీవోలు తప్పు, ఇక నుంచి కొత్త జీవో, ఇక నుంచి ఎవడన్నా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, అన్ని అర్హతలు ఉండాలి, ఆ అర్హతలు ఉన్నవాడికి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో వర్తిస్తుందని చెప్తారు. మరి దొంగతనమా కాదా? మీ తప్పుడు మార్గానికి సాక్ష్యాలా కాదా అని అడుగుతున్నా. మీ తప్పుడు పనులకు సాక్ష్యమే కదా ఇది. ఇంకా సాక్ష్యాలు సాక్షి ఏం చూపించాలి? సాక్ష్యాలు అంటే నాకు అర్థం కాల. ఇది సాక్ష్యం కాదా అని అడుగుతున్నా. సుమారుగా 380 పోస్టులో 390 పోస్టులో మీరు స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేశారు. ఏం అట్లా ఆడిందంటే అసలు నీచం ఏంటంటే, లాస్ట్ ఫోటో చేయండి. గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు ఇక్కడ.
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది. అనికి దుర్గయ్య టీచర్ ఉద్యోగం లేదు. మామూలుగా రాష్ట్ర స్థాయిలో పార్టిసిపెంట్ అంటే ఆడికి ఇచ్చారు ఆ కోటాలో. ఆ కేటగిరీలో ఈ దుర్గయ్య గారికి ఇవ్వకుండా గోల్డ్ మెడల్. మరి ఉసురు పోసుకోరా మీరు అని అడుగుతున్నా. మరో జంతర్ మంతర్ అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో మరో జంతర్ మంతరు సంఘటన జరగాల్సిన అవసరం ఉందా లేదా? యువత ఆలోచించండి ఒకసారి. ఇంత పాపాలు చేసి గోల్డ్ మెడల్ వచ్చినోడికి జాతీయ భారతదేశ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చినోడికి లేదు. జాతీయ స్వర్ణ పథకం దుర్గయ్య గారికి ఏమో ఉద్యోగం లేదు. వీళ్ళిద్దరూ చూడండి. అసలు రాజకీయ నాయకులు ఎందుకు అసలు మామూలుగా క్రీడా సంస్థలు. ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కోన రవికుమార్, ఆయన అధ్యక్షుడు, ఆయన ప్రెసిడెంటు. ఆ సాఫ్ట్బాల్ కింద 38 ఉద్యోగాలండి. 38 ఉద్యోగాలు సాఫ్ట్బాల్. నారా లోకేష్ గారు ఆయన తోడళ్ళు విశాఖపట్నం ఎంపీ గారు, ఆయన జూడో ప్రెసిడెంట్ అంట. జూడో బాగా చేస్తా అంట ఆయన. జూడో ప్రెసిడెంట్ గారు, ఆ జూడో ఆట వచ్చిన వాళ్ళు 39 మంది టీచర్లు. జూడో ఆట వచ్చిన వాళ్ళు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు 30 మంది టీచర్లు, 39 మంది. సాఫ్ట్బాల్ 38 మంది. ఇట్లా రకరకాల అన్ని పార్టిసిపేషన్ సర్టిఫికేట్లే. అంటే ఆటలో దిగకుండా కూడా కోర్టు బయట కూర్చున్నోడి మంచిళ్ళ గ్లాసులు తీస్తూ ఉంటారు, మనం టీవీలో చూస్తూ ఉంటాం. బయట కూర్చుని గబాబా మంచిళ్ళ బాటిల్ తీసుకెళ్ళి ఇవ్వటం, లేకపోతే ఏదైనా బ్యాటరీ ఇరిగిపోతే బ్యాటరీ తీసుకెళ్ళి ఇవ్వటం. ఎక్స్ట్రా ప్లేయర్లు పార్టిసిపేషన్ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. అన్నీ దాదాపుగా ఆల్మోస్ట్ 70-80% 80% మంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఇచ్చారు. అవి ఎవడిచ్చాడు? అసలు నిజంగా చెప్పాలి, సరస్వతి పుత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు 2-3 బయలుదేరారు. వాళ్ళు చెప్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ సర్టిఫికేట్లు ఫేక్ అని మీరు పిటిషన్ పెట్టండి, మేము చూస్తాం, పగలదీస్తామని చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా. చదువుకున్నామే ఐఏఎస్లు, దొంగలకు వంత పాడతాం ఏంటి అనేది ఇంత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలంట ఇది దొంగ సర్టిఫికేట్లు అని చెప్పని మీరు పేపర్కి ఇవ్వచ్చు కదా. మీరు రిక్రూట్మెంట్ చేసుకునే ముందే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. ఆన్లైన్లో సర్టిఫికేట్లు పెట్టండి. ఆన్లైన్లో సర్టిఫికేట్లు పెట్టి మీరు కాల్ఫర్ చేయండి, దొంగయ్యా కరెక్టా కాదా అని. చేశారా? ఆడే సర్టిఫికేట్ తెచ్చాడో ఎవరికి తెలీదు. ఆడు గోడింబెళ్ళ తెచ్చాడా, గోళీలు తెచ్చాడా, ఒంగుళ్ళు దూకుళ్ళు తెచ్చాడా, ఏం తెచ్చాడు? బ్రిడ్జ్ తెచ్చాడా? సిగ్గుపడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా 4 ఆడతారు, 4 మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, 1 సెట్ అయితే 2 ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జ్. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు
ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అంటున్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా? 50 చిల్లరదో 56 ఎంత ఉందండి, ఆ లిస్ట్ తేలేదా మనం? స్పోర్ట్స్ కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి కొన్ని కొత్త స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ ఆటలకు ఉద్యోగాలు ఇస్తామని. జియో నెంబర్ 4 47 ఉంటుంది చూడండి ఒకసారి, మొత్తం ఉంటే ఓపెన్ చేయండి. మొత్తం కాకుండా మొత్తం జియో ఉందా? ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేసులు కడతాం. నా మీద కూడా నేను 2వ ముద్దాయిగా శ్రీకాకుళం జిల్లా బోర్జ్ అనే పోలీస్ స్టేషన్లో నేను పేకాట అని తప్పుడు ప్రచారం చేశారన్న. ఎవడైతే కేసు కట్టాడో పోలీసు, రేపు నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు పేరు నాని మీద కేసు కట్టినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? నేను పేక మొక్కలతో నువ్వు టీచర్ ఉద్యోగాల నియామకానికి అది కోటాలో పెట్టారని నేను అన్నందుకు ఒక ఆడపిల్ల యూట్యూబర్ నా వీడియోని ప్రదర్శించిందంట, నేను 2వ ముద్దాయినంట. ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు, చెప్పాల్సి వస్తుంది మీరు కోర్టుకి. బ్రిడ్జ్ అంటే పేకలతో ఆడతారా, పేకలతో కాకుండా ఇంక దేనితోనే ఆడతారా? జియో నెంబర్ 47లో 40వ ఆట బ్రిడ్జ్ అనేది. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? చాట్ జీపీలో కొట్టండి, చాట్ జీపీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఏం వస్తుంది? యూట్యూబ్లో కొట్టండి. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? మీరు ఇచ్చినటువంటి ఆటల లిస్టులో, లోకేష్ నాయుడు గారు, మీరు ఇచ్చినటువంటి ఆటల లిస్టులో బ్రిడ్జ్ అనేది ఉందా లేదా? మీ నాన్నగారు మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ అంటే మేధస్సు గేమ్ అని. రమ్మీ కూడా మేధస్సు గేమే. ఆఖరికి 3 ముక్కల ఆట కూడా మేధస్సు గేమే. ఏదైనా డబ్బులతో ఆడినంత వరకు చట్టాలు చెప్తున్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ డబ్బులు లేకుండా అన్ని మేధస్సు గేములు, బ్రెయిన్ గేమ్స్ అన్నీ కూడా డబ్బులతో ఆడితే నేరం అని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. మరి అవన్నీ రెండింటికి పెడతారా? సిగ్గుపడకుండా బొకాయింపు, మళ్ళీ కేసులు కడితే దడుస్తామా? ఏమంటే బూర్జీ ఎస్ఐ గారు దడుస్తామా? శ్రీకాకుళం ఎస్పీ గారు నా మీద కేసు కట్టించావు కదా, దడుస్తాం అనుకున్నావేంటి? మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేది 52 జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట. 4 కలిసి ఆడతారు.